ఈ రోజు ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. స్వింగుల్లో కింగ్ ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రంప్, హారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది. అవే స్వింగ్ రాష్ట్రాలు. తటస్థ ఓటర్లతో అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయగల రాష్ట్రాలు కావటమే వీటి ప్రత్యేకత. అంటే అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న రాష్ట్రాలని అర్థం. అందుకే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు స్వింగ్ రాష్ట్రాలను గెలుచుకోవడానికి సర్వశక్తులా ఒడ్డుపడుతున్నారు. 2020లో 7 రాష్ట్రాలకు గాను 6 జో బైడెన్ పైచేయి సాధించి 306 నుంచి 232 ఓట్ల తేడాతో అధ్యక్ష పీఠం అధిష్ఠించారు. ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే అప్పుడు ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు. ఈసారి స్వింగ్ రాష్ట్రంలో ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీగా ఉందంటున్నారు. అమెరికాలో ఓటర్ల రాజకీయ అనుబంధం బహిరంగం. అంటే చాలా మంది తాము ఏ పార్టీకి మద్దతు ఇస్తామో ముందే వెల్లడించేస్తారు. రిపబ్లికన్లుగా, డెమోక్రాట్లుగా గుర్తింపు పొందుతారు కూడా. తద్వారా ఏ రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మద్దతుందనేది దాదాపుగా తెలిసిపోతుంది. అలాగే ఓటు వేయాలని నియమం ఏమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు. ఏ పార్టీకి గుడ్డిగా మొగ్గు చూపరు. ఇవే ఎన్నికల్లో కీలకంగా పరిణమించి ఫలితాలను మార్చేస్తుంటాయి. వీటినే స్వింగ్ రాష్ట్రాలుగా పరిగణిస్తారు. ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్లను స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్నారు. దసరా నుంచి ధాన్యం కొనుగోళ్లు నల్గొండ, మెదక్ జిల్లాలతో ఆరంభం. ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి. మూసీ నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా? ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంత్యుత్సవం. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదలెవరిని నిర్వాసితుల్ని చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారి మాటలు నమ్మవద్దని కోరారు. కేవలం తమ ఆస్తులు, ఫామ్ హౌజులు కాపాడుకోవడానికే వారిని కొందరు కవచంగా వాడుకుంటున్నారు. పేదల ప్రయోజనాల కోసం కాదన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల కోసం ఏం చేద్దాం? ప్రత్యామ్నాయం ఏమిటి? ఇండ్లు కట్టిద్దామా? మూసీని ఇలాగే వదిలేసి మూసేద్దామా? చర్చించుకుందాం రండి అని ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావులకు సీఎం సవాల్ విసిరారు. శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి కాకాకు 95వ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూసీ నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే మలక్పేటలోని రేస్ కోర్సును, అంబర్పేటలోని పోలీస్ అకాడమీని ఊరి బయటకు తరలిద్దాం. అక్కడ ఈ పేదలందరికీ మంచి ఇండ్లు కట్టిద్దామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కరికే 2 పోస్టులు రావు. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల. ఆ తర్వాతే ఎస్జిటి జాబితా. డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, ఎస్సీఏ, సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి పోస్టుల్లో ఏదో ఒకదానికే ఎంపికయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్చలు చేపట్టింది. ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికవుతున్న పరిస్థితి నెలకొంది. వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్లీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్సీఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారిది ఇస్తామన్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండవ దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్ లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు సాఫ్ట్వేర్ ను కూడా సిద్ధం చేశామని తెలిపారు. రైతు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్, చిత్రంలో అంజయ్య యాదవ్, సురభి వాణిదేవి, సబితారెడ్డి, మహమూద్ అలీ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తదితరులు ఉన్నారు. సీఎం వన్నీ అబద్ధాలే, 100% రుణమాఫీ అవాస్తవం, ఢిల్లీకి మూటలను పంపించడానికే మూసీ ప్రక్షాళన, ఆయన పైన పరువు నష్టం దావా వేస్తాం. కందుకూరులో రైతు ధర్నాలో కేటీఆర్. డిసెంబర్ 9న తొలి సంతకం చేసి 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేస్తుందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన, రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు,
తెలంగాణలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. తమకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. టీ ఐడియాలో మెగా ప్రాజెక్టు హోదా కింద వీటి రాయితీల ప్రాతిపదనలున్నాయి. వాటిని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం పారిశ్రామిక సంస్థలను ఆహ్వానించింది. భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. దీంతో పారిశ్రామిక సంస్థల నుంచి సానుకూలత వ్యక్తమైంది. దీంతో అవి కొత్త ప్రాతిపదనలతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. మహారాష్ట్రలో బంజారా మ్యూజియం ప్రారంభం సందర్భంగా డంకా మోగిస్తున్న ప్రధాని మోదీ. కాంగ్రెస్ ని నడిపేది అర్బన్ నక్సల్స్. ఆ పార్టీది ప్రమాదకర ఎజెండా. తెలంగాణలో ఇప్పటికీ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ. విశ్రాంతి వేళ విరుచుకుపడిన మృత్యువు. బలగాల రాకను పసిగట్టలేకపోయిన మావోయిస్టులు. ఎన్కౌంటర్లో 31 మంది మృతితో భారీ నష్టం. మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు. 16 మందిని గుర్తించిన పోలీసులు. వారిలో కీలక నాయకురాలు నీతి అలియాస్ ఊర్మిళ. హర్యానాలో హస్తం, కాశ్మీర్లో హంగ్. ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.